ఐపాడ్ల ట్రంప్ ఫోటోను చూసుకుంటా పక్కపొంటి పెయింటింగ్ పేపర్ మీద గీస్తున్నాడు కదా. ఆయనతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనందుకు గిఫ్ట్ ఇచ్చో లేకుంటే సోషల్ మీడియాలో పెట్టో లక్షల లైకులు కొట్టేస్తాడేమో అనుకుంటే ఏం చేస్తుండో చూడుర్రి. ఓరయ్య బుడపోరాలు గీసినట్టు ఎట్లా పడితే అట్లా గీయవర్తివి, మంచి కాగిదాన్ని ఖరాబ్ చేసుకుంటా ఏం కథలు రావి అని తిట్టుకునే ముంగట ఓసారి మొత్తం చూడుర్రి. చూస్తుండగానే సూపర్ గా గీసిండు కదా ట్రంప్ బొమ్మ. మొదలేమో ఎట్లా పడితే అట్లా పిచ్చి గీతలు గీసిండు అనుకున్నాం గానీ అటు ఇంకా ఓపికతోని ఒడుపు పట్టి ఎంత మంచి గీసిండు కదా. మామూలుగా ట్రంప్ బొమ్మ గీస్తే పెద్దగా వైరల్ కాకపోతుండేమో గానీ ఇట్లా క్రియేటివిటీ చూపించి పెయింటింగ్ వేసే వరకలా ఈ వీడియో దునియా అంతా దుమ్ము లేపుతున్నది. అసలే ట్రంప్ హ్యాష్ ట్యాగ్ జోరుగా నడుస్తుండే వరకలా ఇంటర్నెట్ లో ఈ పెయింటింగే ఇరగమరగా తిరుగుతున్నది. అయితే ఈ పెయింటింగ్ ను పట్టుకుని ట్రంప్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొత్త ముచ్చట చెప్తున్నారు. ట్రంప్ మంచోడు కాదు, ఆయన గెలిస్తే ఆగం చేస్తాడు, అమెరికాను అమ్మి పడేస్తాడు అని కూడా మస్తు మంది మాట్లాడారు. అచ్చమిగో ఈ పెయింటింగ్ చూసి మొదలు పిచ్చి పిచ్చి గీతలను ఎట్లా అనుకున్నారో సేమ్ గట్లనే. కానీ ఓపిక పడితే ఎంత మంచి పెయింటింగ్ వచ్చింది. ట్రంప్ ఏలువాడు కూడా గట్లనే మంచిగా ఉంటది, ఎవ్వలేం రంది పెట్టుకోకూరా అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్లకు సూట్ అయ్యేటట్టు ట్రంప్ ఎసొంటి పాలన చేస్తాడో చూడాలి. కానీ ఏ మాట కామాటే పెయింటింగ్ అయితే వేరే లెవెల్ కాదు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని నిప్పులు జరిగిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేం 10 ఏళ్లల్లా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని రేవుకు ఇప్పుడు సత్రోలు చేసిండని సొట్లు పెట్టిండు సోషల్ మీడియాలా. పాడి పంటలు పసిడి సంపదలతోని కలకల్లాడిన పల్లెలు నేడు పోలీస్ బూట్ల షప్పుళ్లతోని అల్లాడుతున్నాయి. జేబు నిండా డబ్బులతోని రుబాబ్గా బతికిన రైతన్నను నేడు చేతికి బేడి లేచి టానాల చుట్టు తిప్పుతున్నారు. నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోలు చేపట్టి రైతన్నకు వెన్నముక్కగా నిలిస్తే నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరుల రైతన్న ఆగమైతుండు. నాడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు నేడు గడియ గండంగా కంటి మీద కునుకు లేకుండా బతికిలు ఈడుస్తున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనల తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతున్నారు. రైతులు రైతు బంధు కోల్పోయిర్రు, రుణమాఫీ కోల్పోయిర్రు, సాగునీళ్ళు కోల్పోయిర్రు, 24 గంటల ఉచిత కరెంటు కోల్పోయిర్రు, ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోలు లేక తండ్లాడుతున్నారు. ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం కోల్పోయిర్రు, బాలింతలు అమ్మఒడి, కేసీఆర్ కిట్ కోల్పోయిర్రు, గొల్ల కుర్మ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయిరు, దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిరు, మత్స్య కార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలు కోల్పోయిరు, చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుర్రు. విద్యార్థులు నాణ్యతమైన భోజనాన్ని కోల్పోయిరు. నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిరు. కంటి వెలుగు కథమైంది, ఇంటి వెలుగు మాయమైంది. తెలంగాణ భవిష్యత్ చీకటైంది. జాగో తెలంగాణ అనుకుంటా కేటీఆర్ రాష్ట్రం ఆగమైతున్న తీరును దలుచుకుంటా బాధపడ్డాడు. ఎంత బాధపడితే తన్ని తెలియనోడు గోక్ తెలిస్తాడా అన్నట్టు జనమంతా ఏడ్చి బొబ్బ పెడుతున్న గరగనోళ్ళు ప్రతిపక్షాల ట్వీట్లకు మారతారా అని అంటుర్రు. ఇది చూసిన నెటిజన్లు.